అమ్మ అమ్మ నీకోసం నేను ఏం తెచ్చానంటే ఒక చీర, నా కోసం ఒక చైన్, డ్రెస్, ఇంకా లిప్స్టిక్ తెచ్చా. ఎలా ఉన్నాయి? ఏంటి డబ్బులు చాలా ఖర్చు చేస్తున్నావు? నిన్ను ఎప్పుడు ఖర్చు చేస్తూనే ఉంటావా? ఈ నా డబ్బులతో పెట్టి తెచ్చాను. డబ్బులు సేవ్ చేసుకోమని అన్నా. నీ బర్త్డే వస్తుంది కదా, పాకెట్ మనీలా పెట్టుకోవచ్చు కదా. అది ఎలా ఫ్రెండ్స్ బాగా పొగ ఎక్కిపోయింది దానికి. ఎప్పుడంటే నేను తెచ్చినప్పుడేమో బాగా కలిసింది, కానీ వాళ్ళు తెస్తేమో అన్నీ తీసుకొచ్చి. అమ్మా అన్నం తిందురా. నాకేం వద్దు. అన్నం తింటావా లేదా? నువ్వు కొట్టినా సరే నేను తినను. ఎందుకంత బల్స్ పెక్కిపోయింది? తినవా? తినను. అయితే అన్నం లేని రోజుకెళ్ళి పొగరెక్కిపోతుంది. పొగరిపోతుంది. నాన్న ఇదిగో నీ కోసం డాడీ నెక్లెస్ ఇంకా ఇయర్ మార్క్స్ తీసుకొచ్చా. తీసుకో. చాలు ఇంకా ఆపండి. మీరు తెచ్చిన మనీ సేవింగ్ కాదంటే నేను తెచ్చిన పెద్ద ఓవర్ యాక్షన్ చేసేస్తారు. ఓవర్ యాక్షన్ అంటే డబ్బుతో తెస్తే ఏమవుతుంది? డబ్బుతో తెస్తే ఏమవుతుంది? మరి నేను కూడా తెచ్చే డబ్బులతో అర్థం కావట్లే. అవి ఏమన్నా నా కాయిన్లా, చాక్లెట్ కాయిన్లా? ఏంటి ఎదురు మాట్లాడుతున్నావు? బల్బ్ ఎక్కువైంది. డాడీని పిలుస్తాను. ఎవరికో చెట్టు కావాలి నీకైతే. నార్మల్ ఎవరికో బల్పెక్కి. ఎందుకు నాన్న అలా చేస్తావు? వచ్చి అన్నం తిను. మరి నేను చేస్తే ఒకటి, అమ్మ చేస్తే ఒకటా? అది కాదు, అమ్మ చేసిందే కరెక్ట్ కదా. నువ్వు ఇప్పుడు నీ డబ్బులతో ఏం కొంటావని అవన్నీ ఏం చేసుకుంటావు? మమ్మీ దగ్గర చాలా ఉన్నాయి కదా, నీ దగ్గర కూడా చాలా ఉన్నాయి కదా, నీకు కొనిపెట్టట్లేదా? నేను తెస్తే ఏదో అలా సర్ప్రైజ్ చేద్దామని తెస్తా అప్పుడప్పుడు. మీరు దాన్ని కూడా ఇంత సీరియస్ గా తీసుకుంటారా? అన్ని సీరియస్ గా తీసుకోవడం కాదు, నీకు తెలుసు కదా ఇంట్లో ప్రాబ్లమ్స్. ఆ మాత్రం తెలీదా? ఏం కొనాలో ఏం కొనొద్దో? అన్ని ఏం డ్రెస్సులు ఇవ్వండి? ఈ డ్రెస్సులు అసలు మరి మీరు తినే చాక్లెట్లా? రేపటి నుంచి ఇలాంటి డ్రెస్సులు వేసుకున్నట్టు చంప పీక్తా. డ్రెస్ గోని కనిపించాలి ఉంటుంది నీకు. రేపటి నుంచి అమ్మలాగా సీర కట్టుకో, అర్థమైందా? మరి పట్టు చీరలు అన్ని కొనండి, కట్టుకుంటా. కొంటా. మీ అమ్మ లేవు బాగున్నావులే. సరే నీకోసం ఇదిగో గిఫ్ట్.